హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. త్రినేత్రి నయని ఇలా చీర కట్టుకొని ఉంటే ఫ్యామిలీ మెంబర్స్, స్వామీజీ అందరూ కూడా హాల్లో నిల్చొని ఉంటారు. అప్పుడే విక్రాంత్కి చాలా కోపం వస్తుంది. అసలు ఎవరండి మీరు అని త్రినేత్రిని విక్రాంత్ ప్రశ్నిస్తూ ఉంటాడు. రే విక్రాంత్, ఏంట్రా నువ్వు అనే విషయాలు అడ్డుకుంటూ ఉంటే, బ్రో 2 మినిట్స్ ఆగు బ్రో, నువ్వు ఇంకేమీ మాట్లాడకు అని విక్రాంత్ అంటాడు. దాంతో విశాల్ కూడా సైలెంట్ అయిపోతాడు. అసలు ఎవరండి మీరు? మీరు దేవీపురం నుండి వచ్చామని చెబుతున్నారు కదా అని విక్రాంత్ ప్రశ్నిస్తూ ఉంటే, అవును అని త్రినేత్రి చెబుతుంది. విశాల్ బ్రో అంటే నాకు చాలా విశాల్ బ్రో తాళి కట్టి పెళ్లి చేసుకున్న మా నైని వదిన అంటే కూడా నాకు చాలా ప్రాణం అని, అటువంటి మా నైని వదినలాగా వచ్చి, ఎవరు నువ్వు, ఎందుకు ఇలా నటిస్తున్నావు, మమ్మల్ని ఎందుకు నమ్మించాలని చూస్తున్నావు, అసలు ఎందుకు మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు అని మీరు విక్రాంత్ ప్రశ్నిస్తూ ఉంటే, నేను మోసం చేయడం ఏంటి అని త్రినేత్రి ప్రశ్నిస్తూ ఉంటుంది. దేవీపురం నుండి వచ్చానని మీరు చెప్పారు కదా అని విక్రాంత్ అంటే, అవును అని నేత్రి చెబుతుంది. అయితే ఇంత మర్యాదగా అడగకూడదు అని అంటూ, ఎవరు నువ్వు అని విక్రాంత్ ఒక్కసారిగా గొంతుని బాగా పెద్దదిగా చేసి మాట్లాడుతూ వెళ్ళి చూపిస్తూ నేత్రిని ప్రశ్నిస్తూ ఉంటాడు. రే విక్రాంత్ అంటే విషయాలు అడ్డుపడుతున్నా కూడా, లేదు బ్రో, ఈరోజు తేల్చుకోవాల్సిందే, నువ్వు ఎవరో చెప్తావా అని విక్రాంత్ ప్రశ్నిస్తూ ఉంటాడు.